ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? మహాదేవుని కృప చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనలను భద్రంగా క్షేమంగా ఉంచుతూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమైందో స్వచ్ఛమైనదో. ఆయన మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన మనకు గొప్ప వాగ్దానాలు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నారండి. ఈ రోజున ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడేటట్టు కారణమవుదాము. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 28వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. Acts 2:28 You will make me full of joy in your presence. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనలను ఉల్లాసంతో నింపే దేవుడండి. దేవునికి స్తోత్రం. ఆయన దర్శనం అనుగ్రహించి. పిల్లలు ఈ మాటలు అంటుంది ఎవరంటే యేసే శిష్యుడైన పేతురు భక్తుడు చెప్తున్నాడు. మనం కనుక 2వ అధ్యాయంలో మరి 1-2 అధ్యాయ అపోస్తుల కార్యంలో చూస్తూ ఉంటే యేసే మరణించి పునరుత్థానుడే తిరిగి లేచి మన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వీరు పరిశుద్ధ ఆత్మ కొరకు యెరూషలేములో మరి ఆ మేడగదిలో కనిపెడుతూ ఉన్నారు. ఒక 120 మందిగా చేరి ప్రియులారా ఆత్మలో కనిపెడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినాన వారి మీదకి దిగి వచ్చి వారిని నింపినప్పుడు ప్రియులారా అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారట. గొప్ప శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అగ్ని వలె విభాగించబడి అగ్ని నాలుకల వలె విభాగించబడి ప్రతి ఒక్కరిని తాకింది కదా. మనం అదంతా కూడా మనకి తెలిసిన విషయమే. అయితే ఆ సందర్భంలో ఏం జరిగిందంటే మరి అక్కడ ఉన్న వారు ఆ యెరూషలేములో ఉన్న ప్రజలు మరి వీరందరినీ కూడా విమర్శిస్తూ ఉన్నారండి. అలాగ విమర్శిస్తున్న వారందరితో కూడా పరిశుద్ధుడైన పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా మీరందరూ విమర్శిస్తూ ఉన్నారు, కానీ ప్రభువును మేము చూచిన వారము, ఆయనతో మేము ఉన్నవారము, ఆయనను గురించి మేము సాక్ష్యమిస్తూ ఉన్నామని చెప్పి ఆయన మేము అనుభవించాము, ఆ దర్శనం అనుగ్రహించి మమ్మల్ని ఉల్లాసంతో నింపాడని చెప్పి చెబుతూ ప్రవచనాలను ఎత్తిపెట్టి వెరిదిగా నెరవేర్ని అవన్నీ కూడా అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. 16వ కీర్తనలో ఉన్న ప్రభు యొక్క ప్రవచనము, తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవన్న ప్రవచనం ఏ రీతిగా నెరవేర్పు జరిగిందో, ప్రభు తిరిగి ఏ రీతిగా లేచాడో, ఆయన ఆరోహణం ఎలా వెళ్ళాడో, ఇవన్నీ వివరిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా అంటున్నాడు కదా, తన దర్శనం అనుగ్రహించి ఉల్లాసముతో నేను నింపుతానని చెప్పి వాగ్దానం చేశాడు ప్రభు అని. ఈ మాటలు మనం గమనించినట్లయితే ప్రియులారా ఈ ప్రజలందరి ఎదుట పరిశుద్ధుడైన పేతురు భక్తుడు అక్కడ ఉన్న తన శిష్యులందరూ కలిసి వారు సాక్షులము అని చెప్పి ప్రభు సన్నిధిలో చెప్తా ఉన్నారు. నిజమేనండి, అందుకు మేము సాక్ష్యం. ఎందుకు? సిలువ వేయబడిన యేసు మరి ఆయన ఎలాగూ సిలువ వేయబడ్డారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, ఆరోహణమయ్యారు, అందుకు మేము సాక్షులం అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత వారికి చాలా శ్రమ కలిగింది, అయినప్పటికీ ప్రభువునందు ఆనందించడానికి వారు ఇష్టపడ్డారు. ఎందుకంటే కన్నులారా ప్రభువుని చూశారండి. ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పు వారి యొక్క జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా చూసిన దానిని, విన్నదానిని, కన్నదానిని వారు చెప్పడానికి ఏమాత్రం ఆలస్యం చేయటం లేదు అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత అంటాడు, దావీదును మనం ఎరుగుదు, మన పితరుడైన దావీదు, అతని సమాధి ఇక్కడే ఉంది, కానీ యేసే సమాధి ఖాళీ సమాధి, ఆయన మృత్యుంజయుడే లేచినవాడని చెప్పి మరి చక్కగా సాక్ష్యం చెప్తూ ఉన్నారండి. ఇలాంటి దేవాతి దేవుని గొప్పతనాన్ని, యేసయ్య గొప్పతనాన్ని, ఆయన మనకి దర్శనం అనుగ్రహించి మనల్ని సంతోషంతో ఆనందజీవులుగా నింపుతున్న విషయాలను లోకమంతా కూడా ప్రకటించి మనం అందరము కూడా ఆశీర్వదించబడాలని చెప్పి తెలియజేస్తున్నాం. తన శిష్యులు ప్రభు కొరకు హతసాక్షులు అవ్వడానికి ఇలా దర్శనం అనుగ్రహించి మనలను ఉల్లాసంతో నింపే దేవుడు మన ప్రభు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆయనకు సాక్షులముగా, దేవుని వారసులముగా, మరి ధన్యులముగా, ఆనందజీవులముగా బ్రతుకుచు ప్రభు సన్నిధిలో మరి ఆనందిద్దాము.
అనేక మందికి ప్రభుని పరిచయం చేద్దాము. యేసు ప్రభు సత్య సువార్తను ప్రకటించుతాము. ప్రభులో ముందుకు సాగుదాము. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం 28వ వచనం, ఎవరి వలనను భయము లేకుండా నీవు సురక్షితముగా నివసించెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు నాయనా, నమ్మదగిన దేవుడుగా నువ్వు మాకున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. అవును తండ్రి, ఎవరి భయము లేకుండా ప్రభా నాయన తండ్రి, మరి నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభు, నువ్వు దర్శనము అనుగ్రహించి మమ్మల్ని ఉల్లాసంతో నింపుతానని దినం వాగ్దానం చేస్తూ ఉన్నావు ప్రభా నాయన. నీ దర్శన భాగ్యం చేత ప్రభా నాయన, నువ్వు మాకు చూపించి నీ రక్షణ కార్యం చేత ప్రభా నాయన, చేసిన కార్యం చేత ప్రభా మేము నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందించే భాగ్యం దయచేయండి. కూడి చేరి వచ్చిన నైనా వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ప్రభా. నీ కార్యములు ఎందు లక్ష్యం ఉంచేవారిగా ప్రభా, నీ మాట ఎందు లక్ష్యం ఉంచేవారిగా బిడ్డలను ఆశీర్వదించండి. ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి, రక్షించి, నడిపించి మహిమ పొందుకోమని నీ కృపగరాస్తాలకు బిడ్డలను సమర్పిస్తూ ప్రభా నాయన, మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యము, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము వీళ్ళెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.